ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను పత్తి చేను చూద్దామని చిలకలకు వచ్చిన. మన పెద్ద బిట్టు అంత బిట్టు మనది. అది ఇంకా ఇక్కడ ఫస్ట్ అన్నారుగా, ఫస్ట్ వచ్చిన టాక్ ఏం చెప్పనా, చాలామంది అన్నారుగా ఇక్కడ పత్తి బాగా పండదు, పత్తి కాదు అసలు పత్తి మొలవదు, పత్తి గింజ మొలవదు, ఇంకొకటి ఇళ్ళ గడ్డి బాగా పడుతుంది, నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు, పెట్టుబడి మొత్తం మీద పడతాయి, కవుల మీద పడతాయి, నీ వల్ల కాని పరిస్థితి ఇది, ఇళ్ళ గడ్డి మాత్రం అడుగడుగున మూలుస్తుంది, ఇంక నీకు చేయలేవు, నా మాటని పట్టకని చెప్పి చాలామంది చెప్పిర్రు. ఆ మాట నాకు చెప్పగానే ఎందుకు పండదు అనిపించింది. డాడీతో ఏదో చెప్పిన, సరే చూద్దాం పండదా అనుకున్నా. ఇక మనది ఎడ్లు వచ్చి పెట్టిన, మన 12 ట్రాక్టర్ ఇలా నడుస్తుంది. మనకి గట్టిగా కొట్టేసింది గుడక. ఇప్పటికి చాలాసార్లు తోలినా నీట్గా ఉంది. ఇప్పుడేమంటారు తెలుసా, నువ్వు కాబట్టి చేసినావు కానీ ఇంకోడైతే దీన్ని చేయలేడు. ఎంతోమంది పారిపోయారు చేయలేక దీన్ని. పంట కూడా వేసి వదులుకొని పోయేవాళ్ళు చాలామంది దీంట్లో. నువ్వు కాక చేసి ఈ స్థితికి తెచ్చినావంటే గ్రేట్, నువ్వు వేరే వాళ్ళు చేయలేరు అని అంటారు చాలామంది. నాకు అలా అనిపిస్తుంది. నాకు ఫుల్ హ్యాపీ. ఫస్ట్ ఏమని కామెంట్, నీ వల్ల కాదని కామెంట్ చేసిన వాళ్ళు ఇప్పుడు నీ వల్ల అవుతుంది అని నాకు వాళ్ళు అంటుంటే ఫుల్ హ్యాపీగా ఉంది నాకు. నీ వల్ల కాదు అన్నోళ్ళే ఇప్పుడు నీ వల్ల అవుతుంది, నువ్వు తలుచుకుంటే చేయగలుగుతావు, నువ్వు ఇంత పంట నీట్గా చేనుంచినావంటే గ్రేట్ అబ్బా అంటారు చాలామంది. అంటే అది నా కష్టం, నేను పండించిన పంట అని చెప్పుకోగలుగుతున్నా. వాళ్ళకు కూడా నువ్వు చేయలేవు అన్నోళ్ళు కూడా నువ్వు చేస్తావు అని అన్నారు. అంటే నా పనితనం బట్టి నేను ఎంత పెట్టుబడి పెట్టినంటే చెప్పలేను. నేను పెట్టుబడి పెట్టినా అయినా సరే నాకు ఫుల్ హ్యాపీ. దానిలో పంట మాత్రం నీట్గా ఉంది, నచ్చింది నాకు. ఎందుకంటే నాకు చాలా హ్యాపీ. ఎందుకంటే ఎంత పెట్టుబడి పెట్టింది దీని మీద, మొత్తం ఇన్వెస్ట్మెంట్ చాలా పెట్టినా. చూద్దాం ఇప్పుడు నీ వల్ల కాదంలో నీ వల్ల అవుతాను అన్నారు. ఆ దేవుడు కూడా సహకరించిండు, నాకు ఆ తెలివిని జ్ఞానాన్ని ఇచ్చిండు. ఓకే ఫ్రెండ్స్, కష్టపడుతున్నా, ఇంకా కష్టపడాలి. ప్రతి ఒక్క వీడియోలో నాకు మీరు చూసే ఉంటారు, నేను అన్ని కష్టంతో కూడుకునే వీడియోలు చేస్తుంటా. నేను కష్టపడుతుంటా, నీ కష్టాన్ని అనుభవిస్తూ మీకు తెలియపరుస్తుంటా. నాకు కష్టం అంటే నాకు ఇష్టం. ఎంత జ్వరం వచ్చింది చూడు, జ్వరం వచ్చినా కూడా పనికి వెళ్ళి వచ్చినా మళ్ళీ వచ్చి మళ్ళీ చేంజ్ చూసుకుంటున్నా. గుడ్గా కిరాయి పోయినా మళ్ళీ వచ్చి మళ్ళీ చేంజ్ చూసుకుంటున్నా. అంటే నాకు అంత పిచ్చి చేయనంటే పంట నాకు ఎంత చూసాక ఎంత చూడండి ఎంత నీట్గా ఉందో, ఫుల్ నీట్గా ఉంది. చాలామంది నువ్వు చేస్తావు, నువ్వు చేయగలుగుతావు, నీ వల్ల అవుతుంది అని అనుకొచ్చిర్రు. ఫస్ట్లో నీ వల్ల కాదు అన్నోళ్ళే నీ వల్ల అవుతుంది అన్నారు. మళ్ళీ ఒకరోజు ఆగి దీంట్లో మళ్ళీ ఎడతో తోలితే కొద్దిగా ఇంకా నీట్గా అవుతుంది. నాకైతే ఇంత సంతోషం ఇప్పుడు అనిపించలేదు. బయట నీ వల్ల కాదన్నోళ్ళు నీ వల్ల అవుతుందంటేనే వాళ్ళు నాకు హ్యాపీ అనిపించింది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా కష్టపడుతూనే ఉంటా, కష్టాన్ని అనుభవిస్తూనే ఉంటా. ప్రతి ఒక్కరు నా కష్టానికి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా కష్టపడాలి. నీ సుఖం నాకు నాకు వద్దు, సుఖం నాకు అవసరం లేదు. కష్టపడుతూనే ఉంటా. నా ఓపిక ఉన్నంత వరకు నేను కష్టపడుతూనే ఉంటా. కానీ ఎవరి కడుపు కొట్టను ఫ్రెండ్స్. కష్టాన్ని నమ్ముకున్నా నేను, సుఖాన్ని నమ్ముకోలేదు. అందుకే నాకు ఫుల్ హ్యాపీ. ఎందుకంటే నేను కష్టాన్ని నమ్ముకునే కాబట్టి హ్యాపీగా ఉన్నా. అదే సుఖాన్ని నమ్ముకుంటే చాలామంది కామెంట్ చేస్తారు. బయట సొసైటీలో ఎట్లా తెలుసా, మందిని ముంచేవాళ్ళని అవి ముంచేవాళ్ళని బ్యాడ్ కామెంట్ చేస్తారు. కానీ మనం అయితే వాళ్ళం కాదు, కష్టపడుతూనే ఉంటాం. మనల్ని కామెంట్ చేయాలంటే ఫస్ట్ వాడు దడబుట్టడానికి. ఓకే ఫ్రెండ్స్, ఇలాగే నా వీడియో చూస్తుండండి, లైక్ చేస్తుండండి, షేర్ చేస్తుండండి, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. నేను కష్టపడుతూనే ఉంటా, కష్టాన్ని అనుభవిస్తూనే ఉంటా. ప్రతి ఒక్కరు నా కష్టానికి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. ఎందుకంటే కష్టపడే వరకు లైక్ చేస్తే మీకు లైక్ పరమార్థం ఉంటుంది, అర్థం ఉంటుంది ఖచ్చితంగా. ప్రతి ఒక్క వీడియో నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీరు చాలామంది చూస్తున్నారు, మనది చాలామంది చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు. సబ్స్క్రైబ్ మర్చిపోకండి. ఇలాగనే చేయమని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఎంతో కష్టపడతాం, ఇంకా కష్టపడుతుంటా ఫ్రెండ్స్. ఓకే, జై హింద్.